వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ పోయిన తర్వాత పట్టించుకునేవారు లేరంటూ కన్నీరు పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం జుజ్జువరంలో రచ్చబండ నిర్వహించిన షర్మిలకు మహిళలు తమ బాధలు చెప్పుకున్నారు. బతుకులు భారంగా సాగుతున్నాయంటూ మహిళలు ఆవేదన చెందారు. వైఎస్సార్ తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండేవారని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. 4 సంవత్సరాల మట్టి పంచదార రేషన్ కార్డు డెడ్ అయిపోయింది. ఎవరో పట్టించుకోవట్లేదు. అమ్మారు అందరినీ కనుక్కున్నాం. మరి అతను కన్ను కనపడదు. 4 ఏళ్ళకి కన్ను కనిపించలేదు. అది ఎక్కడ చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. అన్ని తిరిగాం. మా వాళ్ళు అయితే అసలు కృష్ణా చూసుకుంటానన్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి. అయినా పట్టించుకునే వాళ్ళు లేరు. పెన్షన్ వచ్చి 2 సంవత్సరాలు డెడ్ అయిపోయింది. అది కూడా ఇవ్వట్లేదు. రేషన్ కార్డు ఇవ్వట్లేదు. ఇంకొక ఆయన నడుము ఆపరేషన్ చేయించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దాని ప్రకారమే మణిపాల్ హాస్పిటల్లో నడుముకి 3 రాడ్లు వేశారండి. అతను అసలు ఒంగోలేడు. చిన్నపిల్లలకు వెళ్ళే అతను భార్య నీళ్లు పోయాలి. ఏ పూట ప్రెసిడెంట్ రేషన్ కార్డు అయిపోతే మేము ఎట్టుకోగలండి. రేషన్ ఎవరో పట్టించుకోవట్లేదు. పామా చుట్టూ తిరిగాము. అందరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. మామూలుగా ఆర్టీఓ ఆఫీస్కి అన్ని ఆఫీసులు చుట్టూ తిరిగాం. ఎవరో పట్టించుకోలేదు మమ్మల్ని. అక్కడ మీరు ఏమన్నా చేస్తారేమోనని మేము ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నాం. పింఛన్ ఇమ్మంటే బాబుకి వయసు చాలు కానీ లేదంటున్నారు. మేము ఎవరో కష్టపడలేదు. మా బాబుకి వచ్చింది ఎవరు లేరు. మాకు మా ఇంటికి చేసుకొచ్చారు. ముందుగా నాటిగా సరిపోతుంది. ఇంటికాడ ఒక పూట తింటే ఒక పూట తినము లేవు. మేము ఎలా బతకాలి? బాబుకి పింఛన్ ఇమ్మంటే ఇవ్వన్నారు. ఫోన్ మీదే దిట్టు కొడుకు కొడుకు మా భర్త అండి. వైఎస్ చచ్చిపోయినారు కానీ కులం కానీ ఏడు చచ్చిపోయాయ్యా. నాకు బ్రాహ్మణులు అందాక వస్తే వైఎస్ నాకు చచ్చిపోయాము. నాకు ఏం ఆదరణ లేదండి. ఇల్లు కాదు లేదా ఇది కనీసం నాకు బ్రాహ్మణులు. మరి నేను బతికెట్ట బతికాలో తెలుస్తుందయ్యా. ఏం చేయాలమ్మా? నాకు వస్తుందమ్మా. అంతే. కూలీకి వెళ్లి బతికే వాళ్లకు సంక్షేమ పథకాలు అందకపోతే ఎలా అంటూ మహిళలు వాపోయారు.